Hello everyone, welcome to TEJAS Academy. I am Pawan Kumar, Faculty of English. Let's begin with today's editorial. And before discussing this editorial, I would like to tell you what I'll teach you on every editorial is. I'll teach you vocabulary, grammar, and a contextual understanding. నేను ప్రతి వీడియోలో మీకు vocabulary, grammar, and contextual understanding నేర్పిస్తాను. And what you have to do is, you have to collect the words from the passage. మీరు ప్యాసేజ్లో వచ్చిన వర్డ్స్ని కలెక్ట్ చేసుకోండి అండ్ ఒక నోట్స్ పెట్టేసుకోండి. This will be very useful for your competitive exams, especially English. And at the end of the session, there will be మీకు ఇంగ్లీష్ సెక్షన్ కూడా ఉంటుంది, స్పాటింగ్ ఏరియస్ లైక్ దట్. సో లెట్స్ బిగిన్ విత్ ద సెషన్. ఇందులో ఆర్టికల్లో మనకు హెడ్లైన్ ఏమి ఇచ్చాడు చూడండి. హెడ్లైన్స్లో ఆల్డర్మెన్ ఆల్టర్కేషన్ అన్నాడు. ఇది మళ్ళీ మీకు స్లైడ్స్లో డిస్ప్లే చేయడం జరిగింది. ఆల్డర్మెన్ ఆల్టర్కేషన్ అన్నాడు. ఆల్టర్కేషన్. మరి ఆల్డర్మెన్ అంటే ఏంటి? ఆల్డర్మెన్ అంటే an elected alderman అంటే an elected member of city council. ఎవరైతేనో an elected member of city council అంటే సిటీ కౌన్సిల్ ఎలెక్ట్ చేసుకున్నటువంటి మెంబర్ అంటే కౌన్సిలర్స్ వీళ్ళందరూ. ఓకేనా? అంటే నెక్స్ట్ ఆల్టర్కేషన్ అంటే ఏంటి? ఆల్టర్కేషన్ అంటే ఫైట్, డిస్టర్బెన్స్ అంటే డిసగ్రిమెంట్, కాన్ఫ్లిక్ట్ అనమాట. అంటే ఆల్డర్మెన్ ఆల్టర్కేషన్ అంటే వాళ్ళ మధ్యలో వస్తున్నటువంటి డిస్టర్బెన్స్ అని చెప్తున్నాడు. ఎక్కడ అనేది మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ఆల్డర్మెన్, మెన్ అంటే ప్లూరల్ కదా, కౌన్సిలర్స్. ఆల్డర్మెన్ ఆల్టర్కేషన్ ఫైట్ ఎక్కడ? ఆన్ ద ఢిల్లీ మేయర్ పోల్. ఎక్కడ ప్రాబ్లం అంట? ఆన్ ద ఢిల్లీ మేయర్ పోల్ అనమాట. ఆన్ ద పోల్ ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఏం పోల్స్ అవి? మేయర్ పోల్స్. ఎక్కడది? ఢిల్లీలో. ఇదంతా డిస్కషన్ వచ్చేసి ఈ డిస్టర్బెన్సెస్, వాళ్ళ మధ్యలో కౌన్సిలర్స్ మధ్యలో ఉన్న డిస్టర్బెన్సెస్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే రీసెంట్గా మనకి ఎలక్ట్ అయిన కౌన్సిలర్స్ ఎంతమంది, ఆమ్ ఆద్మీ పార్టీ అండ్ బీజేపీ మధ్యలో వచ్చినటువంటి గొడవల గురించి ఈ ఆర్టికల్ డిస్కస్ చేయబోతుంది. సో దాని పూర్తి అర్థం కావాలంటే మనం ఈ సబ్ టైటిల్ చదవాలి. సబ్ టైటిల్ విల్ గివ్ యూ ఏ మెయిన్ ఐడియా అబౌట్ ద ఆర్టికల్. ఈ సబ్ టైటిల్ వచ్చేసి మనకి సెంటెన్స్ అండ్ టైటిల్ కెనాట్ బి ద సెంటెన్స్. మనకు సెంటెన్స్ యొక్క మీనింగ్ అర్థం కావాలి అంటే ఖచ్చితంగా ఏంటన్నా సబ్జెక్టు వర్బ్ చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్ సబ్జెక్ట్ వర్బ్తోని మనకి ఏం తెలియజేస్తుంది. ఓకేనా? ఇది సబ్ టైటిల్. సబ్ టైటిల్ విల్ గివ్ యూ మెయిన్ ఐడియా. చలో మరి ఈ సబ్ టైటిల్ ఏం చెప్తుంది ఆర్టికల్ గురించి చూద్దాము. టాపిక్ హెడ్లైన్స్ అర్థమైంది కదా. సో గొడవల గురించి మాట్లాడుతున్నాడు. సబ్ టైటిల్ వచ్చేసి మనకి సబ్జెక్ట్ ఇందులో ద సుప్రీం కోర్ట్ అనేది ఇక్కడ మెయిన్ సబ్జెక్ట్. మనకి దేని గురించి మాట్లాడుతున్నాం అంటే ద సుప్రీం కోర్ట్. ఇక్కడ దీనికి వర్బ్ వచ్చేసి మనకి హ్యాజ్ స్కటిల్డ్. ఇది మనకి హ్యాజ్ హెల్పింగ్ వర్బ్ అండ్ స్కటిల్డ్ V3 ఫామ్. స్కటిల్డ్ అంటే స్టాప్డ్ అనమాట. సో ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ స్టాప్డ్ మిస్చీఫ్ అనమాట. ఇక్కడ ఇన్ ఢిల్లీలో మిస్చీఫ్ అనే దానికి ఒక అడ్డుకట్ట పడగొట్టింది అని చెప్తున్నారు సుప్రీం కోర్ట్. ఇది మెయిన్ కాన్సెప్ట్. ఏంటో మొత్తం స్టేట్మెంట్ చదువుదాము ఒకసారి. బై బారింగ్ అంటే బై స్టాపింగ్ ఏంటట? లెఫ్టినెంట్ అంటే డెప్యూటీ. బై స్టాపింగ్ లెఫ్టినెంట్ గవర్నర్స్ నామినీస్ ఫ్రమ్ ఓటింగ్. అంటే గవర్నర్ అంటే ఎవరు? లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు? అతను మనకి కిరణ్ అక్కడ బీజేపీ గవర్నర్ ఎవరైతే ఢిల్లీలో ఉన్నారో అతనికి సంబంధించిన నామినీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఓట్ చేయకుండా సుప్రీంకోర్టు అనేది ఆపేస్తుందని చెప్తున్నాడు. అంటే బై స్టాపింగ్ లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క నామినీస్ ఫ్రమ్ ఓటింగ్, ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ స్టాప్డ్ అంటే స్కటిల్డ్ మిస్చీఫ్ ఇన్ ఢిల్లీ. అంటే ఈ ఒక్కటే ఫేవర్గా చేస్తున్నారు. ఈ గవర్నర్ ఎవరు? బీజేపీకి సంబంధించిన అతను. కాబట్టి బీజేపీకి సంబంధించిన వాళ్ళని నామినీస్ ఎన్నుకొని మేయర్ని అయ్యేలాగా చూస్తున్నారు. దాన్ని జరగకూడదని సుప్రీంకోర్టు అనేది ఒక ప్రాబ్లమ్ని స్టాప్ చేసిందని చెప్తున్నాడు. ఇదంతా కూడా అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ హ్యాజ్ స్టాప్డ్ అనమాట. అది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ రీసెంట్గా జరిగింది. ఇదంతా కూడా ఆర్టికల్ దాని గురించి డిస్కస్ చేయబోతుంది. లెట్స్ గో టు ద ప్యాసేజ్లో ప్రతి సెంటెన్స్ మనకి ఒక మెయిన్ ఐడియా ఇస్తుంది. ఎవ్రీ సెంటెన్స్ విల్ గివ్ వన్ ఐడియా మనకి. ఇందులో మనకు ప్రతి దానిలో సబ్జెక్ట్ ఏంటి అంటే మనకు సబ్జెక్ట్ వర్బ్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ద సుప్రీం కోర్ట్ అనేది ఇక్కడ మనకి సబ్జెక్ట్. దిస్ ఇస్ మెయిన్ సబ్జెక్ట్. అండ్ వర్బ్ ఏది అంటే హ్యాజ్ హెల్పింగ్ వర్బ్ అండ్ షాట్ డౌన్. దిస్ ఇస్ V3 ఫామ్, ఫ్రేజల్ వర్బ్. ద సుప్రీం కోర్ట్ హ్యాస్ షాట్ డౌన్. సుప్రీం కోర్ట్ హ్యాస్ షాట్ డౌన్ అంటే హ్యాస్ ప్లస్ V3 ఏమవుతుందంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, రీసెంట్గా జరిగిపోయింది అని అంటే చేసింది. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ రైట్లీ షట్ డౌన్ అంటుంది. ఇది సబ్జెక్ట్, ఇది వర్బ్. అంటే షట్ డౌన్ చేసింది. ఏం షట్ డౌన్ చేసింది చూద్దామా? లెట్స్ రీడ్. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా యొక్క సుప్రీం కోర్ట్
హ్యాస్ రైట్లీ కరెక్ట్లీ షట్ డౌన్ చేసింది. ఏంటట, ఏం షట్ డౌన్ చేసిందట అంటే ద బ్రేజన్ అండ్ లీగల్లీ అన్టెనబుల్ క్లెయిమ్, అంటే ఈ క్లెయిమ్ని షట్ డౌన్ చేసిందట. ఎటువంటి క్లెయిమ్ అది? బ్రేజన్ అంటే షేమ్లెస్ క్లెయిమ్. ఎటువంటి క్లెయిమ్ అది? షేమ్లెస్ క్లెయిమ్. మళ్ళీ ఇక్కడ అన్టెనబుల్ అని ఇచ్చాడు. అన్టెనబుల్ అంటే నాట్ రీజనబుల్ అనమాట. అలాంటి క్లెయిమ్, ఇది క్లెయిమ్ ఇక్కడ మనకి నౌన్ అంటారు దీన్ని. ఎటువంటి క్లెయిమ్ అంటే అది అన్రీజనబుల్ క్లెయిమ్. అండ్ ఇంకో ఇది కూడా అడ్జెక్టివే, దాన్నే మాడిఫై చేస్తుంది. అదేం చేస్తుంది? షేమ్లెస్ క్లెయిమ్, దాన్ని కొట్టిపడేసిందట. అంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ రైట్లీ షట్ డౌన్ ద క్లెయిమ్. వాట్ టైప్ ఆఫ్ క్లెయిమ్? బ్రేజన్ అండ్ లీగల్లీ అన్రీజనబుల్ క్లెయిమ్ అన్నాడు. ఏ క్లెయిమ్? ఆ క్లెయిమ్ గురించి చెప్తున్నాడు ఇక్కడ. దట్ రెఫర్స్ టు క్లెయిమ్. ఏంటంటే అది దట్ నామినేటెడ్ మెంబర్స్ ఎవరైతే గవర్నమెంట్ అయితే నామినేట్ అయ్యారో, నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ ద మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ మే బీ అలౌడ్ టు ఓట్ ఇన్ ద ఎలక్షన్ ఆఫ్ ఇట్స్ మేయర్. అంటే ఏ క్లెయిమ్ అది? ఈ నామినేటెడ్ మెంబర్స్ అయితే అలౌ చేయొచ్చు, ఓటింగ్ చేయొచ్చు, వాళ్ళ యొక్క మేయర్ని ఎన్నుకోవచ్చు అనేది ఏదైతే ఉంటుందో దాన్ని సుప్రీంకోర్టు కొట్టిపెడుతుందట. ఇదంతా ఓకేనా? ఇక్కడ మీకు వర్డ్స్ ఆ రెడ్ కలర్లో ఇచ్చినవి మీకు సపరేట్గా మళ్ళీ స్లైడ్స్లో కూడా ఇవ్వడం జరిగింది. చలో నెక్స్ట్ స్టేట్మెంట్, ఫ్రమ్ హియర్ టు హియర్. ఈ స్టేట్మెంట్లో మనకి సబ్జెక్ట్ ఏంటంటే ద భారతీయ జనతా పార్టీ ఈజ్ ద మెయిన్ సబ్జెక్ట్. దిస్ ఈజ్ మెయిన్ సబ్జెక్ట్. అండ్ వర్బ్ ఏది? సాట్. దిస్ ఈజ్ V2 ఫామ్. అంటే ద భారతీయ జనతా పార్టీ సాట్ అంటే ట్రై టు ఫైండ్ అనమాట. ట్రై చేసింది, ట్రై టు ఫైండ్ సంథింగ్ అనమాట. అంటే ద భారతీయ జనతా పార్టీ ట్రై టు ఫైండ్ సంథింగ్. ఏం చేసింది చూద్దామా? సో ద భారతీయ జనతా పార్టీ ట్రై టు బెండ్ అంటే చేంజ్ చేయడానికి ట్రై చేసింది. ఏం చేంజ్ చేయడానికి? ద రూల్స్ని చేంజ్ చేయడానికి. ఎందుకు? ద రూల్స్ టు అలో చేయడానికి. ఎవరిని అలో చేయడానికి? ద 10 ఆర్డర్ మెన్, ఎవరైతే 10 కౌన్సిలర్స్ని అలో చేయడానికి. ఎవరు వాళ్ళు? నామినేటెడ్ బై ద లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఈ 10 మెంబర్స్ నామినేట్ చేస్తాడో వాళ్ళ చేత అలౌ చేయడానికి, ఓటింగ్ అలౌ చేయడానికి, కౌన్సిల్ ఎన్నుకోవడానికి ఫేవర్గా. ఇక్కడ టు ఓట్ ఇన్ ద ఎలక్షన్ అంటే ఇదైతే రూల్ ఉంటుందో రూల్స్ని చేంజ్ చేయడానికి ఈ గవర్నమెంట్ పార్టీ అంటే ద భారతీయ జనతా పార్టీ ట్రై చేసిందని చెప్తాడు ఈ స్టేట్మెంట్లో. అయినా కూడా డిస్పైట్ ద లా లిమిటింగ్ ద ప్రాసెస్ టు ద ఎలక్టెడ్ కౌన్సిలర్స్. అంటే లా ఏదైతే ఈ ప్రాసెస్ని లిమిట్ చేస్తున్నా కూడా, స్టాప్ చేస్తున్నా కూడా బీజేపీ అనేది చేంజ్ చేయడానికి ట్రై చేస్తుంది ఈ లాని అని చెప్తున్నాడు ఈ స్టేట్మెంట్లో. ఓకేనా? ఇదంతా కూడా డిస్కషన్ రిలేటెడ్ టు గవర్నర్ యొక్క పొలిటికల్ ప్లే నడుస్తుంది ఇక్కడ అని చెప్తున్నాడు. బీజేపీ పార్టీకి ఫేవర్ చేస్తున్నాడు. నెక్స్ట్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్, రైట్? సో ఇందులో సబ్జెక్ట్ ఏంటి అంటే ఫ్రమ్ హియర్ టు, ఇదంతా కూడా సబ్జెక్టే. ఇది నౌన్ క్లాస్ అంటారు, ఇదంతా కూడా సబ్జెక్టే. ఈ పార్ట్ మొత్తం సబ్జెక్టే. వర్బ్ వచ్చేసి మనకి ఇది వర్బ్. దిస్ ఈస్ నౌన్ క్లాస్ అంటారు. ఇది మళ్ళీ నౌన్ క్లాస్ ఇది ఇంత పెద్దగా ఉంది. ఎప్పుడైతే వెన్, వైల్, విచ్, దట్ ఇలా వచ్చి స్టేట్మెంట్ ఇలా స్టార్ట్ అవుతుంది అంటే మనకు క్లాసెస్ అంటారు. ఓకేనా? ఇదంతా కూడా సబ్జెక్ట్. ఏంటంటే సబ్జెక్ట్ అంటే దట్ ఏ క్వశ్చన్, ఇక్కడ క్వశ్చన్ గురించి మాట్లాడుతున్నాడు. ద క్వశ్చన్ కన్సర్నింగ్ మేయరల్ ఎలక్షన్స్, అంటే మేయరల్కి సంబంధించిన ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఆ క్వశ్చన్ గురించి మాట్లాడుతున్నాడు. ఏ క్వశ్చన్ షుడ్ ఎంగేజ్ నేషనల్ అటెన్షన్, అంటే నేషనల్ అటెన్షన్ని ఒక క్వశ్చన్ అనేది మైండ్లో రేజ్ అవుతుంది. ఏంటట? దట్ ఏ క్వశ్చన్ కన్సర్నింగ్ మేయర్ ఎలక్షన్ షుడ్ ఎంగేజ్ చేస్తుందట. ఏంటి? నేషనల్ అటెన్షన్ని. ఏం క్వశ్చన్ అంటే ద క్వశ్చన్ ఈస్ డ్యూ టు ద పొలిటికల్ అక్రిమనీ అంటే బిటర్నెస్, అంటే ఇది నెగిటివ్ వర్డ్. ద పొలిటికల్ అక్రిమనీ, బిటర్నెస్ అంటే షార్ప్నెస్ ఉంటుంది, గొడవలు. అంటే పొలిటికల్ అక్రిమనీ బిట్వీన్ ద రూలింగ్ బీజేపీ ఎట్ సెంటర్లో రోల్ చేస్తుంటాడు బీజేపీ మధ్యలో చూడండి. అంటే క్వశ్చన్ గురించి చెప్తున్నాడు ఎంత. దట్ ద క్వశ్చన్ ఈస్ డ్యూ టు, అంటే నేషనల్లో వచ్చే ఈ క్వశ్చన్ ఏంటి అని అంటే దట్ ద క్వశ్చన్ ఈస్ డ్యూ టు ద పొలిటికల్ అక్రిమనీ, బిటర్నెస్ బిట్వీన్ ద రూలింగ్, అంటే ఆల్రెడీ రూలింగ్లో ఉన్నటువంటి బీజేపీ ఎట్ ద సెంటర్ అండ్ ద ఆమ్ ఆద్మీ పార్టీ. ఇవన్నీ కూడా వాళ్ళ మధ్యలో గొడవల గురించి చెప్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఏదది? విచ్ రన్స్ ద ఎలక్టెడ్ రెజీమ్ ఇన్ ద నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ. అంటే వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఈ గొడవల గురించి ఆ క్వశ్చన్ అనేది రేజ్ అవుతుంది అని చెప్తున్నాడు. అంటే డ్యూ టు దిస్ రీజన్ ఇదంతా జరుగుతుందేమో అని అందరికీ ఒక అటెన్షన్ అనేది క్రియేట్ అవుతుందని చెప్తున్నాడు. నెక్స్ట్ స్టేట్మెంట్, ఫ్రమ్ హియర్ టు వెర్ ఇస్ ఇట్ ఫుల్ స్టాప్. ప్రతి సెంటెన్స్లో మీకు డీటెయిల్స్ వస్తాయి అండ్ ఫుల్ స్టాప్ ఈజ్ ఫ్రమ్ హియర్, రైట్? మరి ఇందులో మనకి సబ్జెక్ట్ ఏది అంటే బీజేపీ ఈజ్ ద మెయిన్ సబ్జెక్ట్. వర్బ్ ఏది? సాట్. అగైన్ V2 ఫామ్. అంటే ట్రై టు ఫైండ్ అనమాట, వెతికింది.
బీజేపీ ఏం చేసిందట, బీజేపీ సాట్ టు ఇంటర్ప్రిట్ అంటే తెలుసు కదా, ఇంటర్ప్రిట్ చేయడం, ఎక్స్ప్లెయిన్ చేయడము, అంటే రైటింగ్స్ చేంజ్ చేయడం అంటారు కదా. అంటే బీజేపీ ట్రై టు ఇంటర్ప్రిట్ ద రిలవెంట్ ప్రావిజన్స్ అంటే లీగల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో, అంటే బీజేపీ ట్రై టు ఇంటర్ప్రిట్ ద రిలవెంట్ డాక్యుమెంట్స్ ఎక్కడ, ద డాక్యుమెంట్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ద ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్. ఈ ప్రావిజన్స్ ఏవైతే ఇందులో ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్, లీగల్ డాక్యుమెంట్స్, ఇది ఇంటర్ప్రిట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఏది బీజేపీ ట్రై చేసింది, ఆల్రెడీ V2 ఫామ్ అంటే చేసింది. ఇన్ సచ్ ఎ వే, ఏ విధంగా అంటే దట్ ద స్పెసిఫిక్ బార్ ఏంటంట, దట్ ద స్పెసిఫిక్ బార్ అంటే ఏదైతే అడ్డంగా ఉందో, స్పెసిఫిక్ బార్ అడ్డంగా ఉందో, ఎక్కడ బార్ ఆన్ నామినేటెడ్ మెంబర్స్ ఓటింగ్ ఇన్ మీటింగ్స్ ఆఫ్ ద కార్పొరేషన్. అంటే ఏ బార్ అది, ద బార్ ఆన్ నామినేటెడ్, ఎవరైతే నామినేటెడ్ ఓటింగ్ ఉంటారు కదా, చేయొచ్చు అనేది ఏదైతే అడ్డంకు ఉందో, అంటే దట్ షుడ్ నాట్ బి, అంటే ద బార్ షుడ్ నాట్ బి అప్లై టు ఇట్స్ ఫస్ట్ మీటింగ్, అంటే ఆ బార్ ఈ మీటింగ్కి అప్లై చేయకూడదు అనేది ఏదైతే ఉంటుందో ఆ విధంగా, అంటే ఆ స్టాప్ ఏదైతే ఉందో అది ఈ ఫస్ట్ మీటింగ్లోనే ఆగకూడదు, అది కరెక్ట్ కాదు అనేదాన్ని ఇది బీజేపీ గవర్నమెంట్ సాట్ టు అంటే ఇంటర్ప్రిట్ ద రిలవెంట్ డాక్యుమెంట్స్ అని చెప్తున్నది. అంటే అందులో స్టాప్ ఉండకూడదు అని చెప్తున్నది. ఫస్ట్ మీటింగ్ ఉన్నాయి. ఆ ఫస్ట్ మీటింగ్ ఏంటి, ఎట్ విచ్ ద మేయర్ అండ్ డిప్యూటీ మేయర్ ఆర్ ఎలెక్టెడ్. అంటే ద బార్ షుడ్ నాట్ బి అప్లైడ్ టు ఇట్స్ ఫస్ట్ మీటింగ్. ఏ మీటింగ్ అది, ఎట్ విచ్ ద మేయర్ అండ్ డిప్యూటీ మేయర్ ఆర్ ఎలెక్టెడ్ అనేది ఏది ఉందో దానికి ఇది అడ్డుపడొద్దు అని చెప్పేసి ఆ డాక్యుమెంట్ని ఇది ఇంటర్ప్రిట్ చేస్తుందట. క్లియరా? చలో నెక్స్ట్ స్టేట్మెంట్, బీజేపీ ఇంటర్ప్రిట్ చేయడానికి ట్రై చేసింది అనమాట. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఈ స్టేట్మెంట్లో మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి దిస్ ఇస్ మెయిన్ సబ్జెక్ట్. ఇట్ రెఫర్స్ టు ఏ ఐడియా. ఇదంతా ఇందులో అంటే ద గవర్నమెంట్ సాట్ టు ఇంటర్ప్రిట్ అన్నాం కదా, ఇంటర్ప్రిట్ చేయడానికి ట్రై చేసింది అన్నాం కదా, అది ఐడియాని రెఫర్ చేస్తుంది. ఇట్ రెఫర్స్ టు దట్ ఐడియా. టేక్స్ అనేది వర్బ్ ఇక్కడ మనకి. ఎందుకు టేక్స్లో ఎస్ వచ్చింది, టేక్లో ఎస్ వచ్చిందంటే దిస్ ఇస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఇట్ ఇస్ సింగులర్ కాబట్టి వర్బ్లో ఎస్ యాడ్ చేస్తాము. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ జరుగుతుంది అంటే అలా అయ్యే అవకాశం ఉందని చెప్తున్నాడు. మరి ఏంటంటే చూద్దామా. ఇట్ టేక్స్ ఏంటట, ఇట్ టేక్స్ ఎ పర్టిక్యులర్లీ పర్వర్స్ అంటే అగ్లీ అక్వర్డ్ అనమాట. అంటే ఇట్ టేక్స్ ఎ పర్టిక్యులర్లీ పర్వర్స్ పొలిటికల్ ఇమేజ్, అంటే అగ్లీ ఇమేజ్ అనమాట. అంటే ఇట్ టేక్స్ ఏ పర్టికులర్లీ అగ్లీ పొలిటికల్ ఇమేజ్ అని చెప్తున్నాడు. అలా జరగబోయే అవకాశం ఉంది. ఏంటంటే టు ఆర్గ్యూ, ఎందుకు అట్లా అంటే టు ఆర్గ్యూ దట్ ద మీటింగ్స్ డు నాట్ ఇంక్లూడ్ ద ఫస్ట్ మీటింగ్ అని చెప్తున్నాడు. అంటే మీటింగ్స్ ఏవైతే ఈ ఆర్గ్యూ చేస్తున్నారు కదా, అలా ఆర్గ్యూ చేయడం అనేది ఒక అగ్లీ అని చెప్తున్నాడు. ఏ విధంగా, టు ఆర్గ్యూ దట్ మీటింగ్స్ డు నాట్ ఇంక్లూడ్ ద ఫస్ట్ మీటింగ్ అనేది ఏదైతే ఉంటుందో అదొక అగ్లీ పొలిటికల్ ఇమాజినేషన్ చెప్తున్నాడు. నెక్స్ట్ స్టేట్మెంట్, ఫ్రమ్ హియర్ టు హియర్, రైట్. సో ఇందులో మనకి సబ్జెక్ట్ ఏంటంటే 3 attempts. దిస్ ఇస్ మెయిన్ సబ్జెక్ట్. దీని వర్బ్ ఏదంటే వర్ స్టాల్డ్. దిస్ ఇస్ V3 ఫామ్. వర్ ప్లస్ V3 వచ్చిందంటే దట్ ఈస్ ప్యాసివ్ వాయిస్, ద యాక్షన్ గోస్ బ్యాక్ టు సబ్జెక్ట్. ఇది సింపుల్ పాస్ట్ అని జరిగిపోయింది. అంటే ద 3 meetings వర్ స్టాల్డ్ అంటే స్టాప్డ్, ఆగిపోయాయి అని చెప్తున్నాడు. అంటే 3 meetings వర్ స్టాల్డ్. ఎలా, బై క్లాషెస్ బిట్వీన్ ఏఏపీ అండ్ బీజేపీ కౌన్సిలర్స్ అన్నాడు. మరి చూద్దామా ఏంటో స్టేట్మెంట్. ఇది మెయిన్ ఐడియా ఇస్తుంది ఈ సెంటెన్స్లో. ద 3 attempts, దేనికి అటెంప్ట్స్ టు హోల్డ్ ద మేయరల్ ఎలక్షన్స్ ఏవైతే జరగాల్సి ఉంటాయో అవి ఇక్కడ ఫాలోయింగ్ ద ఎంసీబీ అంటే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ పోల్స్ దట్ టుక్ ప్లేస్ ఇన్ December 2022. అంటే 2022లో మున్సిపల్ అంటే ఎంసీబీ పోల్స్ ఎప్పుడైతే జరిగాయో ఆ టైంలో ఏవైతే జరగాల్సి ఉన్నాయో 3 attempts ఏవే ఉన్నాయో అవి స్టాల్డ్ అంటే ఆగిపోయాయి. ఎలా, బై క్లాషెస్ బిట్వీన్ ఏఏపీ అండ్ బీజేపీ కౌన్సిలర్స్ ఓవర్ దిస్ క్వశ్చన్. అంటే ఏ క్వశ్చన్ అంటే ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసాం కదా, అంటే నామినేటెడ్ పీపుల్ అంటే ఏది గవర్నర్ ఎవరైతే లెఫ్టినెంట్ గవర్నర్ అయితే ఉన్నారో వాళ్ళు నామినేటెడ్ చేసిన వాళ్ళు అంటే ఈ ఓటింగ్లో వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పిండ్రు. దాన్ని ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ పైన ఇవన్నీ గొడవలు వచ్చి ఆగిపోయింది, మేయర్ ఎలక్షన్స్ అనేవి ఆగిపోయాయని చెప్తున్నాడు. నెక్స్ట్, సో ఇందులో మనకి సబ్జెక్ట్ వచ్చేసి ద వర్డిక్ట్. ఇది మనకి మెయిన్ సబ్జెక్ట్. అండ్ వర్బ్ వచ్చేసి విండికేట్స్. ఇది మెయిన్ వర్బ్. సో వర్బ్లో ఎందుకు కేసు వచ్చింది అంటే సబ్జెక్ట్ సింగులర్ కదా, మనకి వర్డిక్ట్ అంటే జడ్జిమెంట్ సింగులర్ కాబట్టి వర్బ్లో ఎస్ వస్తుంది. అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో అంటే జరగబోతుంది అని చెప్పేసి. సో ద వర్డిక్ట్ విండికేట్స్ అంటే జస్టిఫైస్. వర్డిక్ట్ జడ్జిమెంట్ ఏదో జస్టిఫై చేసే అవకాశం ఉంది అన్నాడు. జస్టిఫై
ఓకేనా, అంటే జస్టిఫై చేసే అవకాశం ఉంది అంటున్నాడు. ఏం జస్టిఫై చేయగలుగుతుందంటే జడ్జిమెంట్ ఫ్రమ్ ద సుప్రీం కోర్ట్ ఏంటట, ఏం జడ్జి జస్టిస్ చేస్తా అంటే ద పొజిషన్ ఆఫ్ ఏఏపీ, అంటే ద పొజిషన్ ఆఫ్ ఏఏపీ ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క పొజిషన్ని జస్టిఫై చేసే అవకాశం ఉందట. ఇక్కడ ఏపీ విచ్ హ్యాస్ 134 కౌన్సిలర్స్ ఇన్ ద 250 మెంబర్ కౌన్సిల్ అగెన్స్ట్ ద బీజేపీస్ 104 కౌన్సిల్స్ అని చెప్తున్నాడు. అంటే వీళ్ళకి ఎక్కువ నెంబర్ ఉంది కదా, కాబట్టి వాళ్ళకు జస్టిఫై చేసే అవకాశం ఉంది అని చెప్పి ఈ స్టేట్మెంట్ చెప్తుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చేసి మనకి, సో ఇక్కడ నుంచి మనకి ఇక్కడ వరకు ఉంది, రైట్. సో ఇందులో మనకి సబ్జెక్ట్ వచ్చేసి ఇట్, దిస్ ఈజ్ సబ్జెక్ట్, ఈజ్ అనేది మనకి వర్బ్. సో ఏంటంట, ఇట్ ఈజ్ అన్ఫార్చునేట్ అంటే బాధాకరం కదా, ఇది ఈజ్ అన్ఫార్చునేట్ అంటే ఇది ఇందాక పాజిటివ్ ఇచ్చింది, ఇది జడ్జిమెంట్ అనేది మనకు పాజిటివ్ ఇచ్చాడు కదా. ఇప్పుడు ఏంటంటే ఇట్ ఈజ్ అన్ఫార్చునేట్, బాధాకరం ఏంటంటే దట్ బిఫోర్ ద కోర్ట్ ముందు ద లెఫ్టినెంట్ గవర్నర్, ఎవరైతే డిప్యూటీ గవర్నర్ ఉన్నారో అతను కూడా ఆల్సో టుక్ క్వశ్చనబుల్ పొలిటికల్ స్టాండ్, అతను కూడా పొలిటికల్ స్టాండ్ తీసుకున్నాడంట. అసలు గవర్నర్ అలా తీసుకోవడం కరెక్ట్ కాదు, కానీ ఇది జరుగుతుందని చెప్తున్నాడు. ఎక్కడ పొలిటికల్ స్టాండ్ దట్ ఏంటంటే దట్ ద రిస్ట్రిక్షన్ ఏదైతే ఉందో ఎక్కడ ఆన్ ద రైట్ టు ఓట్ ఇన్, అంటే ద రిస్ట్రిక్షన్ ఆన్ ద రైట్ టు ఓట్ ఇన్ ఆర్టికల్ 243(r)(2) of the Constitution, article of the Constitution, and the proviso to section, proviso means condition to section 3 and 3BI of the Act was limited to regular meetings, not to the first meeting of the council అన్నాడు. అంటే ఇదైతే ఏదైతే ఉందో దానికి కూడా అంటే కోర్టు ముందు ఆయన కూడా పొలిటికల్ స్టాండ్ తీసుకొని, అంటే మనకు అంటే ఇదంతా కూడా అపోజిట్గా మాట్లాడని చెప్తుంది స్టేట్మెంట్. అంటే ఖచ్చితంగా అంటే అక్కడ పొలిటికల్గా సపోర్ట్ చేయడానికి మాట్లాడినట్టుగా ఉంది అని ఈ స్టేట్మెంట్ తెలియజేస్తుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ హియర్ టు హియర్, ఇందులో మనకి సబ్జెక్ట్ వచ్చేసి ద కోర్ట్స్, ఇది మనకి మెయిన్ సబ్జెక్ట్, అండ్ వర్బ్ వచ్చేసి రిజెక్టెడ్, దిస్ ఇస్ V2 ఫామ్. అంటే ద కోర్ట్, ఇదంతా కూడా బాధాకరం విషయం అన్నాడు కదా, ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ దట్ ద బిఫోర్ కోర్ట్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆల్సో టుక్ ద క్వశ్చనబుల్ పొలిటికల్ స్టాండ్ అని చెప్పాడు కదా. ఏంటంటే ద రిస్ట్రిక్షన్ ఆన్ ద రైట్ టు, అంటే ఇదంతా కూడా క్వశ్చనబుల్ స్టాండ్ అయితే ఎక్స్ప్రెస్ చేశాడు, దాన్ని ద కోర్ట్ రిజెక్ట్ చేసింది అదంతా కూడా రిజెక్టెడ్ ద ఆర్గ్యుమెంట్ని రిజెక్ట్ చేసింది. ఏ విధంగా అంటే ఏమన్నది, నథింగ్ దట్ లా ప్రొవైడ్స్ ఫర్ ద నామినేషన్ ఆఫ్ 10 people with special knowledge and experience in municipal administration బట్ వితౌట్ ఎనీ ఓటింగ్ అన్నది. అంటే ఇక్కడ ఏమని ఆర్గ్యుమెంట్ని కొట్టిపడేసింది. ఏ విధంగా అంటే నథింగ్ లా ప్రొవైడ్స్, అంటే లా ఓన్లీ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది. ఏమని ప్రొవైడ్ చేస్తుంది, ఏం ప్రొవైడ్ చేస్తుందంటే ద నామినేషన్ ఆఫ్ 10 people యొక్క నామినేషన్ని ప్రొవైడ్ చేస్తుంది విత్ స్పెషల్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, కానీ వాళ్ళకి ఓటింగ్ రైట్ మాత్రం ఇయ్యదు అని చెప్తుంది. అంటే లా డస్ నాట్ గివ్ పర్మిట్ టు ఓటింగ్ రైట్, అంటే ఓటింగ్ రైట్ ఇయ్యదు అని చెప్పి సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ని. నెక్స్ట్, సో ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి సబ్జెక్ట్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సెంటెన్స్ మనకి. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా, ఇది మనకు సబ్జెక్ట్. హ్యాజ్ హెల్పింగ్ వర్క్ అండ్ అప్రూవ్డ్ V3 ఫామ్, అంటే హ్యాస్ ప్లస్ V3 ప్రజెంట్ పర్ఫెక్ట్ అని జరిగింది, అప్రూవ్ చేయడం జరిగింది. ఏంటి, లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా హ్యాజ్ అప్రూవ్ చేసింది ఇప్పుడు, అంటే కోర్టు రిజెక్ట్ చేసింది కదా, ఇప్పుడు అప్రూవ్ చేసింది. లెట్ మీ రీడ్ ద కాంటెక్స్ట్ చూద్దాం. ఇన్ కీపింగ్ విత్ ద కోర్ట్ ఆర్డర్ మైండ్లో పెట్టుకొని లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా హ్యాజ్ నౌ అప్రూవ్డ్ ఏంటి February 22 యాజ్ ద డేట్ ఫర్ ద ఎలక్షన్ ఆఫ్ ద మేయర్, అంటే డేట్ ఫిక్స్ చేశాడు అనమాట ఫైనల్గా. మేయర్ అండ్ డిప్యూటీ మేయర్ అండ్ 6 members ఆఫ్ ద స్టాండింగ్ కమిటీ, ఇదంతా కూడా తను ఫైనల్గా కోర్టును ఆర్డర్ని మైండ్లో పెట్టుకొని ఇదంతా చేసేసాడు అంటుండే. నెక్స్ట్, ఫ్రమ్ హియర్ టు హియర్ ఇట్ ఈస్ ఎ స్టేట్మెంట్. ఇందులో మనకు సబ్జెక్ట్ వచ్చేసి పార్లమెంట్, దిస్ ఈజ్ సబ్జెక్ట్, మెయిన్ సబ్జెక్ట్. ఇందులో చాలా సబ్జెక్ట్స్ వర్బ్స్ ఉంటాయి, క్లాజెస్ అవి వేరే ఉంటాయి, బట్ ఇక్కడ మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే పార్లమెంట్.
అండ్ పాస్డ్ అనేది ఇది వర్బ్ V2 ఫామ్, రైట్? సో పార్లమెంట్ పాస్డ్ అంటే పాస్ చేసింది, అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ చూద్దామా, పార్లమెంట్ పాస్ చేసింది అనే టాపిక్. లాస్ట్ ఇయర్ పార్లమెంట్ పాస్డ్, పార్లమెంట్ ఏం చేసింది, పాస్ చేసింది. ఏంటి, లాని పాస్ చేసింది. ఎలా, దేనికి, టు మెర్జ్ చేయడానికి. ఏం మెర్జ్ చేయడానికి, కలపడానికి. ఏంటి, 3 కార్పొరేషన్స్ ఇన్ ఢిల్లీ, ఢిల్లీలో 3 కార్పొరేషన్స్ని కలపాలని పార్లమెంటు లా పాస్ చేసింది అంటున్నాడు. ఎందుకు, ఇంటూ ఏ సింగిల్ ఎంటిటీ, అంటే మెర్జ్ 3 కార్పొరేషన్ ఇన్ ఢిల్లీ ఇంటూ ఏ సింగిల్ ఎంటిటీగా మార్చడానికి లా పాస్ చేసిందంటే లాస్ట్ ఇయర్. ఏంటి ఆ డెసిషన్, ఏదైతే డిసిషన్ ఉందో, క్రిటిసైజ్డ్ ఫర్ రివర్సింగ్ ద ట్రెండ్ ఆఫ్ హ్యావింగ్ కాంపాక్ట్ లోకల్ బాడీస్ ఫర్ బెటర్ డెలివరీ ఆఫ్ సివిక్ సర్వీసెస్ ఏదైతే ఉంటుందో, అంటే ఇది డెసిషన్ అనేది క్రిటిసైజ్ చేయడం జరిగింది అంటున్నాడు. అంటే ద డెసిషన్ క్రిటిసైజ్డ్ ఫర్ రివర్స్ చేయడాన్ని, ఏం రివర్స్ చేయడాన్ని అంటే ద ట్రెండ్ ఆఫ్ హ్యావింగ్ కాంపాక్ట్, ద ట్రెండ్ ఆఫ్ దేని రివర్స్ చేయడం అంటే ద ట్రెండ్ ఆఫ్ హ్యావింగ్ కాంపాక్ట్ లోకల్ బాడీస్ ఫర్ బెటర్ డెలివరీ ఆఫ్ సివిక్ సర్వీసెస్ ఏదైతే ఉందో ఆ డెసిషన్ని క్రిటిసైజ్ చేయడం జరిగింది, అంటే క్రిటిసైజ్ చేయడం జరిగింది అని చెప్తున్నారు. పార్లమెంట్ చేసినటువంటి తీసుకున్న డెసిషన్ని. తర్వాత ఫ్రమ్ హియర్ టు ద స్టేట్మెంట్, ఫ్రమ్ హియర్ టు హియర్, రైట్? సో ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి ఢిల్లీస్ ల్యాక్ ఆఫ్ స్టేట్హుడ్, అంటే ప్రజల మధ్యలో అండ్ ప్రజల్లో, అంటే వాళ్ళ మధ్యలో విభేదాల గురించి మాట్లాడుతున్నాడు. స్టేట్హుడ్ అంటే ప్రజల మధ్యలో, గవర్నమెంట్ మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్సెస్, అంటే వాళ్ళ మధ్యలో గొడవలకు అండ్ అది గొడవల గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఢిల్లీస్ ల్యాక్ ఆఫ్ అంటే నెగిటివ్ వర్డ్, షార్టేజ్, అంటే ల్యాక్ ఆఫ్ అంటే లేకపోవడం అంటారు కదా. ఢిల్లీస్ ల్యాక్ ఆఫ్ స్టేట్హుడ్ అంటే వీళ్ళ స్టేట్హుడ్ ఏదైతే లేదో, ఇది సబ్జెక్ట్ మనకి, ఈజ్ వర్బ్ ఇక్కడ. అంటే ఢిల్లీస్ ల్యాక్ ఆఫ్ స్టేట్హుడ్ ఈజ్ ఏంటంట, ఏ సోర్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్కి కారణం అదే అని చెప్తున్నాడు. ఏ సోర్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఇక్కడ బిట్వీన్ ద సెంటర్లో అండ్ ద ఎలక్టెడ్ రెజిమ్ ఎవరు, ఆమ్ ఆద్మీ పార్టీ, ఇన్ ద క్యాపిటల్ టెరిటరీ, అంటే ఎలక్టెడ్ రెజిమ్ ఇన్ ద క్యాపిటల్ పార్టీ. బట్ ద పొలిటికల్ protagonist అంటే సపోర్టర్, పొలిటికల్ సపోర్టర్స్. బట్ ద పొలిటికల్ protagonist మీన్స్ సపోర్టర్స్, పొలిటికల్ సపోర్టర్ షుడ్ నాట్ అలో చేయకూడదు. పొలిటికల్ protagonist షుడ్ నాట్ అలో ఢిల్లీస్ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్స్ టు బీ ప్లేగ్డ్ బై, అంటే ఇంక్రీజ్డ్ బై ద ప్రాబ్లమ్స్ బై ద టజిల్ అంటే డిసగ్రిమెంట్, కాన్ఫ్లిక్ట్స్ అనమాట. టజిల్ మీన్స్ ఫైట్. అంటే ఏంటట, Delhi state lack of statehood is a source of conflict between the center and the elected regime in the capital territory అన్నాడు. బట్ ఏదైతే పొలిటికల్ సపోర్ట్స్ ఉంటాయి కదా, పొలిటికల్ సపోర్ట్స్ ఏదైతే ఉంటాయి, షుడ్ నాట్ అలో ఢిల్లీస్ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్స్ అనేది డిస్టర్బ్ చేయకూడదు. ఎందుకు, టు బీ ప్లేగ్డ్ అంటే ద అడ్మినిస్ట్రేషన్ టు బీ ప్లేగ్డ్ బై, అంటే ఈ ప్రాబ్లంలో పడకూడదు, బై డిఫరెంట్ ఫైట్స్, వాళ్ళ మధ్యలో ఫైట్స్ చేయబట్టి ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ అది దెబ్బతినకూడదు అని ఈ స్టేట్మెంట్ చెప్తుంది. వాళ్ళ మధ్యలో ఎన్నో ఫైట్స్ ఉంటాయి, ఏమున్నాయి, కానీ కాకుంటే ఇక్కడ మనకి ఆ డిస్టర్బెన్స్ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ రాకూడదు అంటున్నాడు. నెక్స్ట్, దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్, రైట్? దీనిలో సబ్జెక్ట్ వచ్చేసి కోర్ మెసేజ్, దిస్ ఇస్ మెయిన్ సబ్జెక్ట్ అండ్ షుడ్ నాట్ బీ వర్బ్ వచ్చేసి మనకి, ఇది సబ్జెక్ట్, వర్బ్ వచ్చేసి మనకి ఈస్, ఇది వర్బ్. అంటే ద కోర్ మెసేజ్ ఈజ్ ఎట్ టు హిట్ హోమ్, అంటే అర్థం చేసుకోవాల్సి ఉంది. ఇంకా కోర్ మెసేజ్, ఆ మెయిన్ కోర్ మెసేజ్, ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటి అనేది అర్థం చేసుకోవాల్సి ఉంది అంటున్నాడు. ఏంటంటే ద కోర్ మెసేజ్ ఫ్రమ్ ఏ కాన్స్టిట్యూషన్ బెంచ్ జడ్జిమెంట్, అంటే కోర్ మెసేజ్ ఫ్రమ్ ఏ కాన్స్టిట్యూషన్ బెంచ్ జడ్జిమెంట్ ఆఫ్ 2018 ఒక కాన్స్టిట్యూషన్ బెంచ్ జడ్జిమెంట్ నుంచి వచ్చి కోర్ మెసేజ్ అయితే ఉందో, ఏంటంట ఆ మెసేజ్ ఏమిటంట, దట్ ఎలక్టెడ్ బాడీస్ ఎవరైతే ఉంటారో షుడ్ నాట్ బి అండర్మైన్డ్ అంటే వీకెండ్, వాళ్ళు వీక్ అవ్వకూడదు అనమాట, వీకెన్ అవ్వకూడదు అనమాట. అంటే ద ఎలక్టెడ్ బాడీ షుడ్ నాట్ బి వీకెండ్ బై ద అన్ఎలెక్టెడ్ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు కదా, అడ్మినిస్ట్రేటర్స్తో వీళ్ళు వీక్ అవ్వకూడదు అని చెప్తున్నాడు. అదైతే ఉందో కోర్ మెసేజ్ ఫ్రమ్ దిస్ 2018 ఏదైతే ఉందో, ఈ జెడ్ టు హిట్ హోమ్స్ అంటే ఇంకా రావాల్సి ఉంది, అర్థం చేసుకోవాల్సి ఉంది దాని గురించి అని చెప్తున్నాడు. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఆర్టికల్ అంతా దేని గురించి చెప్తుందంటే, ద సుప్రీం కోర్ట్ హ్యాస్ రైట్లీ షట్ డౌన్ ద క్లెయిమ్. ఏ క్లెయిమ్ అది, అన్రీజనబుల్ క్లెయిమ్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఏది, బీజేపీ గవర్నమెంట్, ఏది లెఫ్టినెంట్ గవర్నమెంట్ ఏదైతే నామినేట్స్ ఒక 10 మెంబర్స్ చేసి అంటే ఎలక్ట్ చేయడానికి ఏదైతే చేశాడో, అది కోర్ట్ అనేది కొట్టిపడేసిందని చెప్పింది. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఆర్టికల్. లెట్స్ గో టు ద వొకాబులరీ సెక్షన్. వొకాబులరీలో వచ్చి మనకి వర్డ్స్ ఏమొచ్చాయంటే, ఫస్ట్ వర్డ్ చూడండి, బ్రాజన్.
బ్రజన్ అంటే మనకి ఇక్కడ ఇది అడ్జెక్టివ్, ఇది అడ్జెక్టివ్. బ్రాజన్ అంటే మనకి బోల్డ్, వితౌట్ షేమ్ అంటే షేమ్లెస్ అన్నట్టు. బ్రేజన్ అంటే మనకి ఇక్కడ షేమ్లెస్ అన్నట్టు. సో సినోనిమ్స్ ఏంటన్నా అడాషియస్, బ్లాటెంట్, బోల్డ్, ఇంప్యూడెంట్. అండ్ యాంటోనిమ్స్ వచ్చేసి హంబుల్, మీక్, మోడెస్ట్ అండ్ క్వైట్. బ్రేజన్ మీన్స్ ఇక్కడ మీనింగ్ ఏంటి? షేమ్లెస్. నెక్స్ట్ పర్వర్జ్. పర్వర్జ్ ఇస్ అన్ అడ్జెక్టివ్. పర్వర్జ్ అంటే contrary to the accepted or expected standards. Contrary అంటే opposite to the accepted or expected standards or practice. అంటే ugly అనమాట, కాంట్రరీ, విభేదంగా ఉండడం. అండ్ వాట్ ఆర్ ద సినోనిమ్స్? దే ఆర్ illogical, irrational, unreasonable, contradictory, wrong. It's a negative word. Antonyms వచ్చేసి virtuous, righteous, good, honest. So next word vindicate. Vindicate is a verb. Vindicate అంటే clear someone from blame, clear someone from blame or suspicion. అండ్ ఈ కాంటెక్స్లో మీనింగ్ ఏంటి అంటే గివ్ జడ్జిమెంట్, గుడ్ జడ్జిమెంట్ అంటే జస్టిఫై చేయడం. అండ్ వాట్ ఆర్ ద సినోనిమ్స్? దే ఆర్ acquit, clear, absolve, exonerate. What are the antonyms? They are charge, conflict, punish. Next tussle. Tussle can be noun as well as verb. Tussle అంటే a difficult disagreement or violent argument. What are the synonyms? They are brawl, fray, scuffle, skirmish and strife. Next, what are the antonyms? They are agreement, harmony, peace, accord, calm. Tussle means a difficult disagreement or violent. Please note down these words. Undermine. Undermine is a verb. Undermine అంటే verb అనేది దాని మీనింగ్ వచ్చేసి టు మేక్ సమ్వన్ లెస్ కాన్ఫిడెన్స్, లెస్ పవర్ఫుల్, లెస్ లైక్లీ టు సక్సెడ్. అంటే వీక్ చేయడం అనమాట. అండర్మైన్ అంటే వీక్ చేయడం. వాట్ ఆర్ ద సినోనిమ్స్? దే ఆర్ సబ్వర్ట్, సబటేజ్, థ్రెటన్, వీకెన్, కంప్రైస్, డిమినిష్. నెక్స్ట్ ప్రోటగానిస్ట్. ప్రోటగానిస్ట్ అంటే ఇక్కడ మనకి నౌన్ అండి. అంటే అన్ ఇంపార్టెంట్ సపోర్టర్ ఆఫ్ అన్ ఐడియా ఆర్ పొలిటికల్ సిస్టమ్. What are the synonyms? They are supporters, upholder, adherent, backer, proponent, advocate. Antonyms: antagonist, opponent, enemy, adversary. And statehood. Statehood అంటే ఏంటి? The condition of being political unite within a country. Altercation. Altercation అంటే a noisy argument, డిసగ్రిమెంట్ ఎస్పెషల్లీ ఇన్ పబ్లిక్. పబ్లిక్లో కొట్టుకోవడం అంటారు కదా, ఆల్టర్కేషన్ అంటారు. వాట్ ఆర్ సినోనిమ్స్? దే ఆర్ ఆర్గ్యుమెంట్, క్వారల్, స్క్వాబుల్. యాంటోనిమ్స్ అక్కడ్. అక్కడ్ అంటే అగ్రీ, కన్కర్డ్, పీస్. నెక్స్ట్ ప్రొవైజో. ప్రొవైజో అంటే ఇట్స్ ఎ నౌన్. ప్రొవైజో అంటే ఏ కండిషన్ ఇన్ అగ్రిమెంట్, ఏ కండిషన్ అగ్రిమెంట్. స్టాల్. స్టాల్ అంటే ఇక్కడ వర్బ్ అండి. స్టాల్ అంటే టు స్టాప్ ఆర్ డీలే. అండ్ సినోనిమ్స్ హాల్ట్, హ్యాంపర్, హిండర్, ఇంటరప్ట్. యాంటోనిమ్స్ అడ్వాన్స్, ఎయిడ్, అలౌ, అసిస్ట్, క్యారీ ఆన్. నెక్స్ట్ బారింగ్. బారింగ్ అంటే ఇట్స్ అ ప్రపోజిషన్. బారింగ్ ఈజ్ అ ప్రపోజిషన్. ద మీనింగ్ ఈజ్ ఎక్సెప్ట్ ఇఫ్ ఎ పర్టిక్యులర్ థింగ్ దట్ హ్యాపెన్స్. స్టాపింగ్, ఎక్సెప్ట్ ఫర్ దిస్ అనమాట. నెక్స్ట్ స్కటిల్. స్కటిల్ అంటే రన్ హరీడ్లీ విత్ షార్ట్ క్విక్ స్టెప్స్. సినోనిమ్స్ దే ఆర్ స్కరీ, హరీ, రష్, ఫ్లై, స్పీడ్. యాంటోనిమ్స్ వచ్చేసి క్రాల్, క్రీప్, పోక్, లింగర్. నెక్స్ట్ untenable. Untenable is an adjective. The words ending in able, they are adjectives. Untenable means not reasonable, not showing good judgment. Untenable means general meaning వచ్చేసి నాట్ అంటే అన్టచబుల్ అనమాట. అంటే దాన్ని డిఫిట్ చేయలేము. ఈ కాంటెక్స్ట్లో అన్రీజనబుల్, నాట్ రీజనబుల్ అనమాట. బెండ్. బెండ్ అంటే మనకి ఏంటి ఇక్కడ? బెండ్ అంటే వర్బ్. ద మీనింగ్ ఆఫ్ బెండ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇస్ టు చేంజ్ ద రూల్స్ ఇన్ ఎ వే దట్ ఈస్ కన్సిడర్డ్ టు బి నాట్ ఇంపార్టెంట్ ఆర్ నాట్ హార్మ్ఫుల్. అంటే చేంజ్ ద రూల్స్ అనే మీనింగ్ తీసుకోవాలి. సో లెట్స్ బిగిన్ విత్ ద ఇంగ్లీష్ సెక్షన్. ఇంగ్లీష్ సెక్షన్లో మనకి జనరల్గా చూసేయండి స్పాటింగ్ ఎర్రర్స్. స్పాటింగ్ ఎర్రర్స్ సెషన్ ఉంటుంది కదా, అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి అందులో ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయమంటాడు పార్ట్స్గా డివైడ్ చేసి. ఇందులో మనకి ఈ స్టేట్మెంట్ ఈ విధంగా ఎన్ని పార్ట్స్ చేశారు? ఏ, బి, సి, త్రీ పార్ట్స్గా చేయడం జరిగింది. దీనిలో గ్రామటికల్ ఎర్రర్ ఉందో ఫైండ్ అవుట్ చేయండి. ఉంటే ఏ పార్ట్లో ఉందో చెక్ చేయండి. ఇఫ్ యూ డు నాట్ ఫైండ్ ఎనీ ఎర్రర్ ప్లీజ్ చూస్ ఈ.
Let's read this. The BJP sought to interpreting the relevant provisions in the Constitution and the Delhi Municipal Corporation Act అన్నాడు. ఇందులో స్టేట్మెంట్లో ఎర్రర్ వచ్చేసి మనకి ఏలో ఉంది. ఎప్పుడు మనకి 2 వచ్చినప్పుడు ట్రై 2 అండ్ సాట్ 2 వచ్చినప్పుడు మనం V1 ఫామ్ యూజ్ చేయాలి, ఐఎన్జీ రాదు. సో ఇంటర్ప్రెట్ అనాలి, ఇంటర్ప్రిట్ అనాలి. సో we should not use ing form here. After to we use V1 form. Preposition అయితే ing వస్తుంది, but it is not a preposition. It's an infinitive case. So option A లో అంటే మనకి ఎర్రర్ ఉంది. ఆన్సర్ ఏంటి మనకి A. నెక్స్ట్ క్వశ్చన్. The Bharatiya Janata Party sought to bend the rules to allow 10 aldermen nominated by the Lieutenant Governor to vote in the election despite of the limiting the process to ఎలక్టెడ్ కౌన్సిలర్స్ అన్నాడు. ఇందులో ఎర్రర్ ఎక్కడ ఉందంటే మనకి డీలో ఉంది. డెస్పైట్ ఎప్పుడు వచ్చినా కూడా ఆఫ్ రాదు. డెస్పైట్ ఈజ్ నాట్ ఫాలోడ్ బై ఎనీ ప్రపోజిషన్. డెస్పైట్ ఈజ్ నాట్ ఫాలోడ్ బై ఆఫ్. సో ఎర్రర్ ఇస్ ఎట్ పార్ట్ డి. నెక్స్ట్ క్వశ్చన్. ఇట్ టేక్స్ ఎ పర్టిక్యులర్లీ పర్వర్స్ పొలిటికల్ ఇమాజినేషన్ టు ఆర్గ్యూ దట్ మీటింగ్స్ డస్ నాట్ ఇంక్లూడ్ ద ఫస్ట్ మీటింగ్ అన్నాడు. ఎర్రర్ వచ్చేసి మనకి డీలో ఉంది. ఇక్కడ మీటింగ్స్ అనేది మనకు ప్లూరల్ సబ్జెక్ట్ ఈ కేసులో. అంటే ఇది నౌన్ క్లాస్, ఇది నౌన్ క్లాస్. మీటింగ్స్ ప్లూరల్ సబ్జెక్ట్ కదా, డస్ నాట్ అనకూడదు, డు నాట్ అనాలి ఇక్కడ. అంటే ప్లూరల్ వస్తే మనకు వర్బ్ డూ ఉండాలి, డస్ ఉండకూడదు. అంటే మీటింగ్స్ డు నాట్ ఇంక్లూడ్ ద ఫస్ట్ మీటింగ్ అంటే ఆప్షన్ డీలో ఎర్రర్ ఉంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ అప్లోడ్ అనదర్ వీడియో. Thank you very much. Please subscribe to our channel. Please collect the words which are played on the video. Thank you. See you.